ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గగనతలం పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు మరియు మానవరహిత యుద్ధ వైమానిక వాహనాల యూసీఏవీఎస్ నుండి తీవ్ర ముప్పును ఎదుర్కొన్నందున స్వదేశంలో తయారు చేసిన ఆస్తి సవాలును అధిగమించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో లక్ష్యాలను తటస్థీకరించడంలో దాని విజయం దాని అధునాతన సామర్థ్యాలను, భారతీయ ఆస్తులను రక్షించడంలో అధిక విజయ రేటును చూపింది. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు మరియు గగనతలం నుండి ఉపరితల క్షిపణులు వంటి వైమానిక ముప్పులను తటస్థం చేయడానికి రూపొందించబడిన ఒక మధ్యస్థ శ్రేణి మొబైల్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి శామ్. క్షిపణి సమీకృత రామ్ జెట్ రాకెట్ ఇంజన్ ద్వారా నడపబడుతుంది. దాని ఫ్లైట్ అంతటా సూపర్సోనిక్ వేగాన్ని మాక్ 1.8 నుండి 2.5 వరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. దీని పరిధి 25 నుండి 45 మీ వరకు విస్తరించి ఉంటుంది. 20 మీ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటుంది. ఈ క్షిపణి 60 కిలోల అధిక పేలుడు పదార్థం, ముందుగా విభజించబడిన వార్హెడ్ను కలిగి ఉంటుంది. గరిష్ట ప్రభావం కోసం డిజిటల్ సామీప్యత ఫ్యూజ్ ద్వారా పేల్చబడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ డ్రోన్ల తరంగాలను తిప్పికొట్టడంలో మరియు పశ్చిమ ఫ్రంట్లో పాకిస్తాన్ ప్రారంభించిన క్షిపణి దాడులను తిప్పికొట్టడంలో కీలకమైనది. డిఆర్డీఓ ఆకాశ్ క్షిపణి యొక్క బలమైన యంత్రాంగం, అధునాతన రాడార్, మొబైల్ లాంచర్లు మరియు సూపర్సోనిక్ కమాండ్ గైడెడ్ క్షిపణులను కలపడం ఆపరేషన్ సింధూర్లో నిర్ణయాత్మకంగా నిరూపించబడింది. బహుళ వైమానిక బెదిరింపులను ఏకకాలంలో ట్రాక్ చేయడం, లక్ష్యం చేయడం మరియు నాశనం చేయడం వంటి దాని సామర్థ్యం అధిక విజయ రేటును నిర్ధారిస్తుంది. భారతదేశ వైమానిక రక్షణ కవచంలో ఆకాశ్ను మూలస్తంభంగా స్థాపించింది.